కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 7న కోయిల్ ఆళ్వారు తిరుమంజనం జరగనుంది. సాధారణంగా ఏడాదిలో 4 సార్లు కోయిల్ ఆళ్వారు తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ మేరకు ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవం మరియు వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో 7న ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీవారి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. ఆనంద బంగారు నిలయం మొదలు బంగారు వాకిలి వరకు ఆలయ ప్రాంగణం, ఉప దేవాలయాలు, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రిని శుభ్రం చేయనున్నారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచుతారు. ఆలయ శుద్ధి కార్యక్రమం ముగిసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, గడ్డ కర్పూరం, పచ్చాకు, కుంకుమ గంధం పొడి వంటి సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా సంప్రోక్షణం చేయనున్నారు. అనంతరం శ్రీవారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. తర్వాత భక్తులను స్వామివారి సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఇక కోయిల్ ఆళ్వారు తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించాలని భక్తులకు విన్నవించారు.